హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి తేనె అండి. తేనె అనేది మనం తెచ్చుకుంటూ ఉంటామండి, సీసాల్లో ఉంటుంది. అది కొంచెమే తెచ్చుకుంటాం కాబట్టి అది తొందరగా అయిపోతూ ఉంటుంది. దాన్ని స్పూన్ మీద వేసుకొని మనం దేంట్లోనే వేసుకోవాలంటే స్పూన్కే సగం అయిపోతూ ఉంటుందండి ఇది వేసుకున్నప్పుడల్లా. అలా కాకుండా ఉండాలంటే వంట నూనె ఉంటుంది కదండి, మనం వంటకు వాడుకునే నూనె ఒక స్పూన్కి అయితే కొంచెం పూసుకొని ఈ తేనె అయితే వేసుకున్నారంటే ఈ విధంగా నీట్గా స్పూన్ నుండి వచ్చేస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి టిప్పు. సెకండ్ టిప్ అండి, పచ్చిమిర్చీలు అండి. పచ్చిమిర్చీలు అనేది మనం కట్ చేస్తూ ఉంటాము, లేకపోతే చేతితో ఇంచి పోపులు అట్లా వేస్తూ ఉంటాము. అట్లా వేస్తున్నప్పుడు చేతులు అయితే మండుతూ ఉంటాయి. అలా మండుకోకుండా ఉండాలంటే వీటిని సన్నగా ముక్కలుగా తరుక్కోవాలన్నా ఈజీగా కట్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం కత్తెరతో కట్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా మనకు సన్న ముక్కలుగా అయితే పచ్చిమిర్చి వచ్చేస్తుంది. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి, మీకు చేతులు అనేటివి మండవు, పని కూడా చాలా ఈజీగా సులభంగా అయిపోతుందండి. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. కిచెన్లో అందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్తగా మన ఛానల్గా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థర్డ్ టిప్ అండి, ఎండాకాలం వచ్చేసింది కదండి, మనం కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాము. కాకరకాయలు, దొండకాయలు, ఇటువంటి కాయలన్నీ తొందరగా పండిపోతూ ఉంటాయండి ఎండాకాలం కాబట్టి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పండిపోయి పాడైపోతూ ఉంటాయి. అలా పండిపోకుండా ఉండాలంటే వాటిని అయితే ఈ విధంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అవి వాడిపోవు, పండిపోకుండా ఉంటాయండి. తప్పకుండా అయితే ఈ ట్రై చేయండి. కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఈసారి అయితే ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఫోర్త్ టిప్ అండి, తెల్లగడ్డలు అయితే మనం సన్నగా తరుక్కోవాలని ట్రై చేస్తామండి. అవి సన్నగా అయితే రావు, మనం దంచితే కచ్చాపచ్చాగా అయిపోతాయి. మిక్సీ వేసినా కానీ అంతే. అలా కాకుండా మనకు సన్నగా ముక్కలుగా తరుక్కోవాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. కొంచెం పెద్ద చాకు అనేది ఉంటే తీసుకోండి. దాంతో అయితే వాటిని తెల్లగడ్డల మీద పెట్టి ఈ విధంగా ప్రెస్ చేశారంటే అవి కొంచెం నలుగుతాయి. నలిగిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నారంటే మీకు సన్న ముక్కలుగా పీసెస్ లాగా వచ్చేస్తుంది తెల్లగడ్డలు అయితే. ఈ విధంగా అయితే ఈసారి మీరు సన్నగా ముక్కలుగా తరుక్కొని మీరు పోపులో వేసుకోవాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూడండి సన్న పీసెస్గా ఎలా వచ్చేసాయి. టిప్ నెంబర్ 5 అండి, మనం వంటలు అయితే చేస్తూ ఉంటాము, ఎక్కువ మసాలా కర్రీస్ అయితే చేస్తూ ఉంటాము కదండి. మసాలా కర్రీస్ చేసినప్పుడు వాటిలో ఒక్కోసారి మనకు తెలియకుండా కొంచెం కారం అయితే పడిపోతూ ఉంటుంది. అలా కారం పడిపోయినప్పుడు ఆ కూర అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కూరను అయితే మనం పడేయలేం కదండి కారంగా ఉందని. దాన్ని అయితే మనం మళ్ళీ వాడుకోవాలంటే తినేదానికి యూజ్ అయ్యేటట్టు చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. టమాటాలు తీసుకోండి, టమాటాలను కట్ చేసుకొని వాటిని జ్యూస్ని అయితే పిండుకోండి ఒక బౌల్లోకి. ఇలా పిండుకున్న టమాటా గుజ్జును అయితే వేసి కర్రీలో కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మీరు మిక్స్ చేసి పెట్టారంటే ఈజీగా మన కర్రీ అయితే చాలా టేస్టీగా కారం తగ్గిపోయి రెడీ అయిపోతుందండి. ఈసారి ఎప్పుడైనా మీరు కారం అనేది ఎక్కువ వేసి ఆ కారం వల్ల మీరు తినలేకుండా ఉంటే కూరను అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. టిప్ నెంబర్ 6 అండి, మనము కూరగాయలు కోసుకునే దానికి ఇటువంటి చెక్కలను అయితే తెచ్చుకుంటూ ఉంటాము. వీటిలో అయితే కొన్ని రోజులు కోసిన తర్వాత వాటి మీద అయితే నల్ల మరకలుగా అట్లా పడిపోతూ ఉంటాయి. మరలా కూడా మనం సండే వచ్చిందంటే ఫిష్ కానీ చికెన్ కానీ కట్ చేస్తూ ఉంటాం కదండి ఈ చెక్క మీద. అటువంటి అప్పుడు కూడా వాటికి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక నిమ్మ చెక్కను అయితే తీసుకొని నీట్గా ఈ చెక్క అంతా నీట్గా కానీ క్లీన్ చేసుకున్నారంటే రుద్దుకున్నారంటే నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా కింద అంచు బ్లాక్గా అట్లాగా బ్లాక్ లేకుండా పోతుంది. దాంతోపాటుగా స్మెల్ లేకుండా పోతుంది, నీట్గా అయిపోతుందండి చెక్క అనేది. మీరు ఎన్ని రోజులు వాడినా కూడా నీట్గా ఉంటుంది చెక్క. ఈసారి ఎప్పుడైనా కానీ మీరు చికెన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ దీని మీద కట్ చేసినప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7 అండి, ఫొటోస్ ఉంటాయి కదండి, మనం ఫొటోస్ని అయితే మన మెమరీస్ గుర్తుగా దాచుకొని ఉంటాము. లేకపోతే పాస్ ఫోటోలు అయితే మనం ఒక కవర్లో వేసి పెట్టుకుంటూ ఉంటాము. అవి అయితే ఒకదానికొకటి అతుక్కోబోయి అంటుకొని రాను కూడా రావండి. అటువంటి ఇబ్బంది పడకుండా ఈసారి ఎప్పుడైనా కానీ మీరు ఇటువంటి చిన్న ఫోటోలైనా పెద్ద ఫోటోలైనా మీరు భద్రపరచుకునేటప్పుడు కొంచెం పౌడర్ అయితే ఏ పౌడర్ అయినా తీసుకోండి, పౌడర్ని అయితే వేసుకొని ఈ విధంగా ఫొటోస్కి అయితే రాసుకొని మీరు పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా మీ ఫొటోస్ అయితే అంటుకోకుండా ఉంటాయి, పాడవకుండా ఉంటాయండి. ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏ టిప్ అండి, ఏం లేదండి, మనం కూరల్లో కారం అనేది ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటూ ఉంటాము. ఆ కారం అనేది బయట పెట్టినప్పుడు
కొంచెం కలర్ అనేది తగ్గుతుంది, కొంచెం పాడైనట్టు అనిపిస్తుంటుంది ఎక్కువ రోజులు కనగడిస్తే. అలా కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అనిపించాలంటే మనం బయట పెట్టుకున్న కారం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. బయట వాడుకునే కారానికి గురించి చెప్తున్నాను. దీంట్లో అయితే 1 స్పూను సాల్ట్ అయితే కలుపుకోండి. ఇలా కలుపుకొని మీరు పెట్టుకున్నారంటే మీరు ఎన్ని రోజులైనా ఈ కారాన్ని వాడుకుంటున్నా మీకు కారం అనేది ఫ్రెష్గా ఉంటుంది. మీరు కర్రీలో వేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, దీంట్లో సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తగ్గించి కర్రీలో అయితే వేసుకోండి. టిప్ నెంబర్ 9 అండి. ఇంట్లో మనకు బియ్యం అనేది స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు పడుతూ ఉంటాయి. వాటిలో అయితే 2 మిరపకాయలు అయితే వేయండి. మీరు స్టోర్ చేసిన బియ్యంలో అయితే పురుగు అనేది పట్టదు. టిప్ నెంబర్ 10 అండి. కాఫీ అనేది మనం డైలీ తాగుతూ ఉంటారు కదండి చాలామంది, కాఫీ కానీ టీ కానీ. ఆ కప్పులో అయితే ఆ కాఫీ మరకలు అనేది ఒక్కోసారి ఎక్కువ పట్టుకొని అట్లా పెట్టేస్తూ ఉంటారు. కొంచెం సేపు అయిన తర్వాత తాగుతూ ఉంటారు. అటువంటప్పుడైతే కాఫీ మరకలు కానీ టీ మరకలు కానీ కొంచెము గారలాగా పడుతూ ఉంటాయి. ఎక్కువ రోజులు వాడిన తర్వాత మనం ఎంత సబ్బుతో కడుగుతున్నా కానీ అవి పోవు. అలాంటప్పుడు అయితే మీరు సాల్ట్ తీసుకొని ఆ కప్పులను అయితే బాగా రుద్దండి. అలా రుద్దడం వల్ల ఈజీగా కాఫీ మరకలు కానీ టీ మరకలు కానీ పోతాయి. కప్పులు అనేది ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా కొత్త కప్పుల్లాగా అనిపిస్తాయండి. నీట్గా ఉంటాయి, వైట్గా కాంతిగా ఉంటాయి. తప్పకుండా టిప్ ట్రై చేయండి. టిప్ నెంబర్ 11 అండి. మిరపకాయలండి. మిరపకాయలు అనేది మనము 1 కేజీ 1/2 కేజీ అట్లా తెచ్చుకుంటూ ఉంటాము ఇంట్లో పొడులకి వాటిలోకి. అటువంటివి మనము కవర్లో కానీ పెట్టినా లేకపోతే ఒక డబ్బాలో వేసి పెట్టినా కూడా అవి లోపలనే కొంచెం పొగలాగా వస్తుంది. ఇంచినప్పుడు అట్లా దుమ్ముగా అయిపోతూ ఉంటుంది. లోపల గింజలన్నీ అట్లాగా పాడైనట్టు అనిపిస్తూ ఉంటాయి మనము కట్ చేసుకొని వేసుకుంటున్నప్పుడు. అట్లా కాకుండా ఉండాలంటే ఎండుమిరపకాయలు తెచ్చిన తర్వాత మీకు ఎండబెట్టుకునే దానికి వీలు లేకపోతే మీరు బాండ్లు పెట్టుకొని వాటిని కొంచెం సేపు వేయించుకోండి. వాటిలో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. వేయించుకొని భద్రపరుచుకున్నారంటే చల్లారబెట్టి బరిలో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా ఎండుమిరపకాయలు అయితే పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 12 అండి. మన వంటిల్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనకు వంటింట్లో అయితే చిన్న దోమలు, చిన్న సన్నటి పురుగులు లాంటివి అట్లాంటివి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి. అటువంటివి అయితే తిరగకుండా ఉండాలంటే మీరు రాత్రిపూట పనంతా అయిపోయిన తర్వాత రాత్రిపూట అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. పసుపు ఉంటుంది కదండి, పసుపునైతే తీసుకొని వాటర్లో అయితే కలపండి. వాటర్లో కలిపేసి పసుపుని 1 స్పూను 2 స్పూన్లు పసుపుని అయితే వాటర్లో కలిపేసి ఆ వాటర్లో కలిపిన పసుపు నీళ్ళని నీట్గా మనము షింక్ కాడ కానీ మామూలుగా గ్యాస్ స్టవ్ కాడ కానీ గోళ్ళ కాడ చుట్టూరు అంతా నీట్గా కానీ తుడిచేసారంటే మీ వంటిల్లు అనేది ఎటువంటి దోమలు అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటుందండి. తప్పకుండా టిప్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 13 అండి. పెరుగు అనేది తొందరగా పులిసిపోతూ ఉంటుంది. ఎండాకాలం వచ్చేసింది, పెరుగు తొందరగా పేరుకోబోతుంది, పుల్లగా అయిపోతుందండి. మార్నింగ్ వేసినా కూడా మధ్యాహ్నానికి కూడా ఒక్కోసారి పులుపు వచ్చేస్తుంది. పుల్లగా ఉంటే పిల్లలు తినరు కదండి. అటువంటప్పుడు పెరుగులో అయితే ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే వేయండి. అలా మీరు కొబ్బరి ముక్కను వేయడం వల్ల పెరుగు అనేది పుల్లగా రాదు. మీరు అప్పటికప్పటికి ఫ్రెష్గా తోడుపెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, తీయగా ఉంటుందండి పెరుగు. ఈసారి కానీ మీకు పెరుగు అనేది పుల్లగా వస్తుంటే మాత్రం ఈ కొబ్బరి ముక్కనైతే వేయండి. తప్పకుండా మీకు పెరుగు అనేది చాలా తీయగా అనిపిస్తుంది. ఈ టిప్గా నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 14 అండి. మనం కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పచ్చెనగపప్పు కానీ ఏదైనా పప్పులు తెచ్చుకుంటూ ఉంటాము, డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అటువంటప్పుడు వాటికైతే పురుగు అనేది పడుతూ ఉంటుంది. అట్లా పురుగు అనేది పట్టకుండా ఉండాలంటే మనము టెంకాయ కొడతాం కదండి, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ఆ కొబ్బరి చిప్పలని ముక్కలుగా చేసి ఆ ముక్కలను అయితే పెసరపప్పు కానీ కందిపప్పు కానీ పచ్చెనపప్పు కానీ ఏ డబ్బాలో అయినా కానీ వేసుకున్నారంటే మీరు ఎన్ని రోజులు నిల్వ చేసినా కానీ పురుగు అనేది పట్టదండి. పప్పులు అనేటివి చాలా ఫ్రెష్గా ఉంటాయి, పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయండి. ఈసారి మాత్రం ఈ టిప్ అయితే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15 అండి. జీలకర్ర అండి. జీలకర్ర కూడా మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. అటువంటప్పుడు జీలకర్ర కూడా పురుగు అనేది పడుతూ ఉంటుంది. జీలకర్ర అయితే చాలా కాస్ట్ ఉంది కదండి. మనం జీలకర్రని చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి.
చాలా కాస్ట్ ఉంది కాబట్టి దాంట్లోకి అయితే ఇంగు ఉంటుంది కదండి, ఒక చిన్న ఇంగు ముక్కనైతే వేసుకోండి. ఇంగు ముక్కను వేసి జీలకర్ర డబ్బాలో పెట్టుకోవడం వల్ల జీలకర్ర అనేది ఎక్కువ రోజుల పాటు పురుగు పట్టకుండా పాడవకుండా మంచి స్మెల్తో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈసారి జీలకర్ర మరిగింత తెచ్చుకున్నప్పుడు ఇంగు ముక్కను వేసి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి. పై టిప్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి.